సో రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు కలిసి రీయూనియన్ చేసే సినిమా డైరెక్టెడ్ బై నెల్సన్. ఓకే, మన ఎన్టీఆర్ సినిమా పక్కకు వేసారు, పర్లేదు. అండ్ మ్యూజిక్ బై ఆబ్వియస్లీ అనిరుద్ధ్. సో ప్రొడ్యూస్ బై రెడ్ జాయింట్. అచ్చా, ఓకే. బట్ యా, ఇది సిచ్యువేషను. ఇది కూడా ఒక ప్రోమో వచ్చేసింది. అంటే లైక్ జనరల్గా జైలర్ 2 ఎలా ఉందో అలానే పెట్టారు దీంట్లో కూడా. నా క్వశ్చన్ ఏంటంటే, జైలర్ 2 ప్రోమో వచ్చింది, సినిమా ఎప్పుడు వస్తుందిరా? అది వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది ప్రోమో. 2 ఏళ్ళు అయిందా, 1 ఇయర్? 2 ఏళ్ళు అయిపోయింది. సో దాని తర్వాత ఇది వస్తుంది. లైక్ ఈ సినిమా ఈ జూనో ఎప్పుడు అంటున్నారు జైలర్ 2, దాని తర్వాత ఇది వస్తుంట. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ కాంబినేషన్. నెల్సన్ ఏం చేస్తాడో చూడాలి. ఎందుకంటే జైలర్ 2 మీద నాకు అంత ఎక్సైట్మెంట్ లేదు. బికాస్ జైలర్ 1లో ఎలివేషన్స్ తప్ప నాకు స్టోరీ ఎంత బాగా నచ్చలేదు. ఇట్స్ నాట్ నెల్సన్స్ మార్క్ నా ఫీలింగ్. సో నెల్సన్ 2 అన్న జైలర్ 2 ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, ఎందుకంటే ఇట్స్ లెజెండరీ రీయూనియన్. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. మంచి స్టోరీ ఉంటుంది అనుకుంటున్నా. సో లెట్స్ వాచ్ దిస్ ప్రోమో. దీంట్లో ఏముంటుందో చూద్దాం. ఫస్ట్ అయితే తెలుగులో ఉంది భయ్యా, తెలుగులో. హ్యాపీ ఫర్ దాట్. యా, లెట్స్ వాచ్ కేహెచ్ అండ్ ఆర్కే రీయూనియన్. ఏ రూమ్కి ఫస్ట్ వెళ్ళాలి? న్యూ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్గా ఉంది. ఈ రూమ్కా ఆ రూమ్కా? అంటే రెండిట్లో ఏదో ఒకటి టచ్ చేయండి. ఎందుకు గురు? షణ్ముఖ ప్రియానా, కోకిల ప్రియానా? హీరోయినా? రాగంజీ. సరే వదిలేండి, కరహర ప్రియతోనే వెళ్దాం. అబద్ధం చెప్తున్నా. పైగా సంగీతం గొంతు తెలిసిన నన్ను ఇలా ఏమైనాకే గురి చేస్తున్నావే. పాప మదర్స్. బట్ ఈ 2 ఫింగర్ టెక్నిక్ చాలా బాగుంది. మనం ఇదే ఫాలో అవుదాం. ఈ రూమ్కే వెళ్దాం. ఓకే, 7 కమల్ హాసన్. సూపర్ సార్. రజనీ సార్ కూడా ఇదే సెలెక్ట్ చేశారు. ఆహా, గుడ్ చాయిస్ సార్. కమల్ సార్ కూడా అదే బాగుంది. అలాగా. ఓకే. ఇది సార్ తీసుకున్నారంటే లేదు సార్, దీన్ని సార్ తీసుకోలేదు. ఇది దీన్ని సార్ ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నారు. ఓకే. కళ్ళద్దాల దగ్గర మాత్రం కాంప్రమైజ్ లేదు. రజనీయే బ్రో, ఎంత ట్రై చేసిన. వెనక మ్యూజిక్ కొడుతున్నాడుగా గట్టిగానే. ఓకే, అట్లే 1980s వాళ్ళు రీయూనియన్ టైప్గా. వీళ్ళది మధ్యలో. ఓకే. లైక్ తమిళ్లో లైక్ ఒకటి కాల్ ఇట్ లిరిక్స్ ఉన్నాయా? మన దగ్గరనే వాడు పాలకుండా ఇట్లా పెట్టిరా, అర్థం కావట్లే. పాత పాట కాపరేట్ అవుతాడు, నో డౌట్. ఇలా నుంచి ఇటు దగ్గర నడవడమేనా? అనిరుద్ మ్యూజికల్. అయ్యో 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 బాబోయ్. డిఓపి రాజు తెలియదు భయ్య నాకు. ఆర్హెచ్ఎక్స్ ఆర్కే కేహెచ్ఆర్ సరే రీయూనియన్ ఉలక నాయకన్ సూపర్ స్టార్. ఓకే, నైస్. రిటర్న్ డైరెక్టెడ్ బై నెల్సన్. ఓకే, వీళ్ళిద్దరు వచ్చారు. ఇప్పుడు ఏంటి? సార్, ఒక బీతో అన్ని ఒక బప్పి లహరిని పప్పి మిక్స్ చేసినప్పుడు వచ్చే థీమ్ మ్యూజిక్ రెడీగా ఉంది, విందామా? అదంతా తర్వాత వింటాను. అంతకన్నా ముందు ఒకటి అడుగుతాను. అడగండి సార్. ఎవరు హీరో? ఓకే, దాట్స్ గుడ్ క్వశ్చన్. అడుగుతున్నారు కదా, చెప్పండి జీ. ఎవరు హీరో? ఏతో వాడారా? రజనీకాంత్ గారు వాయిస్. ఓకే, నైస్. కమెన్సింగ్ సూన్. ఓకే.
నైస్ రే నైస్. నాకు నచ్చింది అంటే లైక్ బేసికల్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1980s ఆల్రెడీ రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు కలిసి కొన్ని సినిమాలు చేశారు. లైక్ అక్కడక్కడ కొన్ని క్యామియోలు చేశారు, కొన్ని కలిసి చేశారు. సో దాన్ని మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్, ఓకే ఇలా చేస్తున్నారని చెప్పేసి ఆ వైబ్ మళ్ళీ తీసుకురావడానికి ట్రై చేశారు. ఐఎమ్ హ్యాపీ విత్ దట్ మ్యాన్, సీరియస్లీ చాలా బాగుంది. అంటే లైక్ బేసిక్గా నాకు ఇది బాగా నచ్చింది. ఈ షార్ట్స్ ఇవన్నీ ఇట్లా షార్ట్ ఈయన ఒకసారి లెఫ్ట్కి ఉంటాడు, ఇది లెఫ్ట్ నుంచి ఇట్లా వచ్చిండు, ఈయన మళ్ళీ ఇట్లా రావడం వచ్చింది అది. బట్ నువ్వు మాట చెప్తా, నేను హార్డ్ కోర్ రజనీకాంత్ ఫ్యాన్. దీనిలో కమల్ హాసన్ గారు చాలా బాగా కనబడ్డారు. బట్ స్టిల్ రజనీకాంత్ గారు తినేసాడు భయ్యాలి. ఇంకేం చెప్తాం, ఈ షార్ట్ చూడు ఒకసారి, ఇంకేం మాట్లాడినా ఈ షార్ట్ అంతే. లైక్ ఈ షార్ట్ కాదు, ఈ షార్ట్. సో లైక్ వీళ్ళిద్దరు వస్తుంటే లైక్ రజనీకాంత్ గారు ఇట్లా ఉన్నారు. ఆయన వేరే బ్రో, ఆయన స్వాగ్ వేరే, అది వేరే విషయం. మళ్ళీ వి నో కమల్ హాసన్ గారు ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ కమల్ హాసన్ గారు స్వాగ్ విషయంలో కమల్ హాసన్ గారి తర్వాత నీకు సార్ రజనీకాంత్ గారి తర్వాత నీకు ఎవరైనా అసలు మామూలు ఉండదు. మా బాబోయ్ ఒక్కొక్క షాట్, ఈ షాట్ లేదు మధ్యలో ఏంటివి ఎందుకు వస్తున్నాయి కానీ. బట్ యా ఇది బాగుంది. లైక్ ఒక చిన్న బ్యాంటర్, లైక్ వీళ్ళు ఇదొద్దంట అదొద్దు అన్నట్టుగా, లైక్ మంచిగా ఉంది. లైక్ ఏదో కొట్టుకున్నట్టుగా, లైక్ యూనో రెస్పెక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. అది తీసేసుకున్నారో ఇది నేను తీసుకుంటాను అన్నట్టుగా, ఇది బాగుంది. ఇట్స్ గుడ్. అంటే లైక్ నా క్వశ్చన్ ఏంటంటే, నెల్సన్ నువ్వు సినిమాలు ప్రోమోలు రిలీజ్ చేస్తావు కానీ సినిమాలు రావా? లైక్ ఇప్పుడు జైలర్ వచ్చి ఎన్ని రోజులు ఇంకా రాలేదు, దాని ప్లేస్లో ఇంకొక ప్రోమో వచ్చింది. సో డెఫినెట్లీ పీపుల్ విల్ టాక్ అబౌట్ దిస్ డెఫినెట్లీ. బట్ ఇప్పుడు రెండు కన్ఫ్యూజన్ ఉంటాయి. ఇది బాగుందా, జైలర్ 2 ప్రోమో బాగుందా అంటే మాత్రం జైలర్ 2 ప్రోమో బాగుంది. ఐ విల్ బి వెరీ ఆనెస్ట్. అంటే లైక్ డెఫినెట్లీ ఇప్పుడు ఆర్కే అండ్ కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు కలిసి వస్తున్నారంటే వీ ఎక్స్పెక్ట్ సంథింగ్ డిఫరెంట్. ఇది డిఫరెంట్ ఉంది. బట్ జైలర్ 2 ఆల్రెడీ దానికి ఒక హైప్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. అండ్ ఆల్సో మ్యూజిక్ మనకి జైలర్ 2 ఏదైతే మనకి కలపరా ఏదైతే ఉందో దాన్ని ఇంకో రకంగా కొట్టి, అండ్ ఆల్సో కళ్ళద్దాలు పెట్టిన తర్వాత యుల్ గెట్ దాట్ 2 రాకెట్ లాంచర్లు వచ్చి పేలడము, అంతా అల్ట్రా స్లో మోషన్లో రజనీకాంత్ గారు ఇలా తిరగడము, దట్ వాస్ డన్ ఫెంటాస్టిక్ విల్ డెఫినెట్లీ. అండ్ ఆల్సో దానికి హైప్ ఆల్రెడీ ఉండే. దీనికి ఎట్లుందంటే ఏదో జరుగుతుంది, దీంతో ఇంకా మామూలు ఉండకపోదు అన్నట్టుగా ఉందన్నట్టు. దిస్ ఈస్ దాట్ వే నాకు అట్లా అనిపించింది అన్నట్టు. అండ్ ఐమ్ హ్యాపీ, సీరియస్లీ మంచిగా అనిపిస్తుంది. లైక్ బేసికల్గా 1980s మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్. లైక్ 1980s నేను తమిళ సినిమాలు అప్పట్లో చూడలేదు భయ్య. నేను చాలా తక్కువ సినిమాలు చూశాను అప్పట్లో. రజనీకాంత్ గారు ఎక్కువ చూశాను, వీళ్ళిద్దరు కలిసి చేసిన సినిమాలు ఏవి చూడలేను ఇప్పుడు. సో ఇన్ దాట్ వే నాకు తెలీదు బ్రో, మేబీ విని బ్రో రజనీకాంత్ గారు మామూలుగా కనబడట్లేదు దీంట్లో. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. నాకైతే మాత్రం నచ్చింది, హ్యాపీ. ఇంకా బాగుంటే హ్యాపీ, ఇంకేం లేదు. లైక్ కాపరేట్ అయ్యాక నీకు దండం పెడతారు, కొడతావు ఖచ్చితంగా. సో నాకైతే మాత్రం నచ్చింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. లైక్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు, అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే లైక్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జైలర్ 2 అయిపోవాలి. జైలర్ 2 అయిపోయిన తర్వాత రజనీకాంత్ గారు మధ్యలో సిబి చక్రవర్తితో సినిమా చేస్తున్నారు. ఆయన కూడా మళ్ళీ ఫ్యామిలీ మ్యాన్ డన్ ఏదో అవుతుంది. ఇది అంటే ఒక ట్రోప్లో నడిచిపోతుంది అనమాట ఈ మధ్యలో సినిమాలన్నీ. అవి అయిపోయిన తర్వాత ఈ మధ్యలో కమల్ హాసన్ గారు హ్యాస్ టు కంప్లీట్ కల్కి 2 షూట్ స్టార్ట్ అయింది. ఇవాళ రేపు స్టార్ట్ అయినట్టుంది. సో అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారు శంకర్పల్లి ఎక్కడో షూట్ జరుగుతుంది, అది అయిపోవాలి. దాని తర్వాత వీరిద్దరు ఫ్రీ అవుతారు, తర్వాత వెల్కమ్. అండ్ ఐ థింక్ మధ్యలో ఇంకేమి లేవు సినిమాలు. సిబి చక్రవర్తి సినిమా కూడా ప్రొడ్యూస్డ్ బై కమల్ హాసన్ గారు, ఆర్కేఎఫ్ఐలో అవుతుంది. సో ఇన్ దాట్ వే హ్యాపీ మ్యాన్ సీరియస్లీ. సో బేసిక్గా వీళ్ళు ఎప్పుడు వస్తారు నాకైతే అనిపిస్తుంది 2027 ఎండింగ్లో, ఆర్ ఎల్స్ 2028 సంక్రాంతి ఆ టైంలో వస్తారు, పొంగల్ టైంలో వస్తారు. దట్ ఈస్ వాట్ ఐమ్ థింకింగ్. ఎక్సైటెడ్, రియల్లీ ఎక్సైటెడ్. అండ్ బాగుండాలి. ఇంకా బాగుంటే హ్యాపీ కాదు, ఆబ్వియస్లీ బాగుండాలి. బాగోపోతే ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితులు. సో ఒకవేళ కనుక ఒడిసే 2027లో వస్తే మాత్రం 1000 కోట్లు అని చెప్పను కానీ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రాసెస్ ఇన్ తమిళ సినిమా. బాగుంటుంది. దట్ ఇస్ వాట్ ఐ థింక్. మీకేమనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా అనట్లేదా? లైక్ అల్ట్రా హైప్ అని కాదు కానీ ఇట్స్ డన్ వెరీ వెల్. ఓకే మేము చేస్తున్నాం అన్నట్టుంది, మంచి అనిపించింది. మీ థాట్స్ కింద కామెంట్స్ చెప్పండి. సబ్స్క్రైబ్ కొట్టేసామా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.